అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1 యోహాను 4వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది. మనుషులు ఆయనను చంపినప్పటికీ ఆయనలో జీవముంది కాబట్టి తిరిగి లేచారు. హల్లెలూయా. మనుషులను గురించి పరిశుద్ధ లేఖనము చెబుతోంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఎందుకంటే పాపంలో వచ్చే జీతము మరణం. ఈ మరణంలో నుండి జీవంలోనికి నడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టారు. ఈ దేవుని ప్రేమ ఎవరు ఇవ్వలేనిది, వెలకట్టలేనిది. ఆమేన్. ఈ యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలనైనా, మీ ద్వారా మేము జీవించినట్లు మీ అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు. దీనివలన మీ ప్రేమ ప్రత్యక్షపరచబడింది నాయనా. మీకు వందనాలు చెల్లించుచున్నాం. అలాగూ ఈ లోకంలో జీవించినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మా హృదయంలో చేర్చుకొని ఈ లోకంలో జీవంలో ప్రవేశించినట్లుగా, వెలుగులో జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ జీవాన్ని, వెలుగును ప్రసాదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.